చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అది యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఎవరు అతను మీకు తెలుసు? పెద్ద శబ్దంతో చెప్పండి, ఎవరు? రైట్. సౌలు సమూయేలు ద్వారా ఈ మాట పొందినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? పెద్దగా చెప్పండి, ఇంకా చెప్పండి. గొర్రెలు కాస్తున్నాడా? అసలు పుట్టలేదు. ఈ మాట అన్న తర్వాత ఇంకా 8 ఏళ్ల వరకు కూడా దావీదు పుట్టలేదు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత పుట్టాడు దావీదు. 30 సంవత్సరాల ప్రాయంలో ఏలట మొదలుపెట్టాడు. 2 సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ ఘట్టం జరిగింది. అంటే టోటల్గా సౌలుకు 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా చెప్పేశాడు, నా మాట గైకొనలేదు గనక అతన్ని రాజుగా యాక్సెప్ట్ చేయను. శాశ్వత కాలం అతని సంతానపు వారిని ఉంచుదాం అనుకున్నాను, కానీ అతడు లక్ష్య పెట్టక నా మాట తిరస్కరించినందున అతన్ని పక్కన పెట్టేస్తున్నాను. రాజ్యం అతని నుండి తొలగించి నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుక్కున్నాను, అతనికి ఇస్తాను అన్నప్పుడు సౌలు వయస్సు 32 సంవత్సరాలు. టోటల్గా సౌలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలిన కాలము 2 సంవత్సరాలు అనుకుంటున్నారా? కాదు, 40 సంవత్సరాలు. ఇది మనకి అపోస్తలుల కార్యముల్లో ఉంది. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. 40 ఏండ్ల వరకు దయచేసెను. 30 ఏండ్ల ఈడుగలవాడై పరిపాలన మొదలుపెట్టిన సౌలు సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు ఏలాడు. అప్పుడు టోటల్గా సౌలు ముగింపు ఘట్టం జరిగేటప్పటికి టోటల్గా సౌలు ఏజ్ ఎంత? 70 సంవత్సరాలు. దావీదు రాజు అయ్యేటప్పటికి దావీదు వయసు ఎంత? చూడండి. ఆ సమూయేలు గ్రంథంలోనే 2 సమూయేలు తీసుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనం చదువు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి. దావీదు ఎన్ని సంవత్సరాల వాడే ఏలనారంభించాడు? 30 ఏళ్ళు. రైట్. దావీదుకు 30 వచ్చేటప్పటికి సౌలుకి ఎంత వయసు? సౌలుకు 70 వచ్చినాకనేగా దావీదు రాజు అయింది. సౌలు 30 ఏళ్ల ఈడు గలవాడై 40 ఏళ్ళు ఏళ్ళాడు. అప్పుడు సౌలు కాలం ఎంత? ఏందండి, ఎవరు చెప్పరు? 70 సంవత్సరాలు. అంటే సౌలుకు 70 వచ్చేటప్పటికి దావీదుకు 30 వచ్చినాయి. అంటే సౌలు ఏ వయసులో ఉన్నప్పుడు దావీదు పుట్టాడు? పెద్దగా చెప్పాలి, పెద్దగా 40 ఏళ్ళ వయసు. సౌలుకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దావీదు పుట్టాడు. ఎవరికి? యెషయికి. సౌలుకి సమూయేలు ఈ మాట చెప్పినప్పుడు, నీ దగ్గర నుండి రాజ్యం తీసి తన చిత్తానుసారమైన మనసు గలవానికి ఇస్తాడనే మాట సౌలుకు చెప్పినప్పుడు సౌలు వయసు ఎంత? 32. ఇప్పుడు అర్థమైందా? అంటే ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా 8 ఏళ్ళు, అంటే ఇంకా అప్పటికి సౌలుకి 40 ఏళ్ళు వస్తాయి. 32లో ఈ మాట పొందాడు. తర్వాత 8 ఏళ్ళు గడిస్తే 40 ఏళ్ళు వస్తాయి. ఆ 40 ఏళ్ళు ఈయనకు వచ్చినప్పుడు దావీదు అప్పుడు పుట్టాడు. అంటే దావీదు అనేవాడు అసలు భూమి మీద పుట్టక మునిపే, కనీసం తల్లి గర్భంలో పడక మునిపే 8 ఏళ్ల ముందే సమూయేలు చేత దేవుడు ఏం పలికిస్తున్నాడో తెలుసా? తన చిత్తానుసారమైన మనస్సు గల యొకనిని దేవుడు కనుగొన్నాడు అని చెబుతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడు కనుగొన్నాడు? వాళ్ళ అమ్మ కడుపులో ఇంకా దావీదు పడకముందే చూసేశాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఆయన జ్ఞానం ఏంది, ఆయన మేధాశక్తి ఏంది, ఆయన ఆ పవర్ ఏంది అసలు ఆయన ఎప్పుడు ఎరుగున్నాడు మనల్ని? అమ్మ కడుపులో మనం పడక మునిపే ఎరుగున్నాడు చూడు. దేవునికి మహిమ కలుగును గాక.